వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి ముందే రోడ్డు మీద పడున్న బైక్ ని మరో బస్సు గుద్దిందా? ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు, కొత్త విషయాలు. కర్నూలు చిన్న టేకేరు దగ్గర జరిగిన బస్సు ప్రమాద సంఘటనకి సంబంధించినవి బయటపడుతున్నాయి. ఈ బస్సు ప్రమాదానికి ముఖ్య కారకులైన శివశంకర్ మరియు ఎర్రిస్వాముల మధ్య 3 సంవత్సరాల పరిచయం ఉంది. ఎర్రిస్వామి హైదరాబాద్ లో చెత్త సేకరించే ఒక జిహెచ్ఎంసి కాంట్రాక్టర్ దగ్గర చెత్త బండికి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 23న ఎర్రిస్వామి హైదరాబాద్ నుండి పెద్ద టేకేరు వెళ్లి శివశంకర్ని కలిశాడు. సాయంత్రం 7-7:30 మధ్యలో మద్యం దుకాణంలో 2 క్వార్టర్ బాటిల్స్ తీసుకొని పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో కూర్చుని మందు తాగారు. మళ్ళీ కొంతసేపటి తర్వాత మరో 2 క్వార్టర్ బాటిల్ తీసుకొని మళ్ళీ తాగారు. రాత్రి 9:15 సమయంలో వీరిద్దరూ ఎర్రిస్వామి ఇంటికి వెళ్లి నిద్రపోయారు. ఆ తర్వాత తెల్లవారుజామున 2:15 సమయంలో మళ్ళీ ఇద్దరు నిద్రలేచారు. అక్టోబర్ 24 డేట్ మారిపోయింది. దాంతో పాటు లైఫ్ కూడా మారిపోబోతుందని వారు ఊహించి ఉన్నారు. రాంపల్లిలో తన స్నేహితుడు పెళ్లి ఉందని తనను కర్నూలు బస్టాండ్ లో దించమని ఎర్రిస్వామి శివశంకర్ను కోరాడు. నిన్ను డోన్ బస్టాండ్ లో దించుతాను, అక్కడి నుండి రాంపల్లి ఈజీగా వెళ్ళొచ్చని శివశంకర్ అన్నాడు. బైక్ కి హెడ్ లైట్ లేదు కదా, వద్దులే అని ఎర్రిస్వామి ఎంత చెప్పినా సరే వినిపించుకోకుండా శివశంకర్, నేను బైక్ ఇండికేటర్ వాడి నడుపుతాను, నా టాలెంట్ నీకు తెలీదు, నాకు అలవాటే అని చెప్పి ఫోర్స్ చేశాడు. సరే అని ఎర్రిస్వామి బైక్ ఎక్కాడు. ఇద్దరు కలిసి పెద్ద టేకూరు నుంచి బయలుదేరి ఒక పెట్రోల్ బంకులో 300 రూపాయల పెట్రోల్ పోయించుకున్నారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో శివశంకర్ ఫీట్లు ఇంకా బైక్ స్కిడ్ అవ్వడం స్పష్టంగా తెలిసాయి. ఇద్దరు మద్యం మత్తులో చిత్తైపోయి ఉన్నారు. ఆ మత్తులోనే బైక్ డ్రైవ్ చేస్తున్నాడు శివశంకర్. 70 కిలోమీటర్ల స్పీడ్ తో తెల్లవారుజామున సుమారుగా 2 గంటల 45 నిమిషాలకు బైక్ రోడ్ డివైడర్ ని ఢీ కొట్టింది. బైక్ తో పాటు ఇద్దరు పడిపోయారు. శివశంకర్ బైక్ మధ్యలో ఇరుక్కుపోయాడు. తీవ్రంగా గాయాలయ్యాయి. ఎర్రిస్వామి డివైడర్ దగ్గర ఉన్న గడ్డి మీద పడ్డాడు. అందువల్ల ఎర్రిస్వామికి చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. అతను వెంటనే లేచి శివశంకర్ను రోడ్డు అంచున డివైడర్ వారగా పక్కకు జరిపి చూస్తే అతనిలో చలనం లేదు. శివశంకర్ స్పాట్ డెడ్. ఎర్రిస్వామికి ఆ షాక్ లో ఏం చెయ్యాలో తెలియని అర్థం కాని పరిస్థితి. ఆ షాక్ నుంచి తేరుకొని రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న బైక్ ను పక్కకు జరపడానికి ప్రయత్నించాడు. కానీ మద్యం మత్తు ఇంకా భయం కారణంగా కలిగిన నిస్సత్తువ వల్ల అతను ఆ బైక్ ని జరపలేకపోయాడు. ఇంతలో అక్కడి నుండి ఆ బైక్ ని తప్పించుకొని సుమారుగా 19 ఇతర వాహనాలు వెళ్ళాయి. వాటిలో లారీలు, 2-3 బస్సులు కూడా ఉన్నాయి. కానీ వీరిలో ఎవ్వరూ రోడ్డు పక్క పడి ఉన్న శివశంకర్ గురించి కానీ లేదా అడ్డంగా పడి ఉన్న బైక్ ని పక్కకు జరపాలని కానీ ప్రయత్నించలేదు. ఎవరి బిజీ వారిదే, ఎవరి కారణాలు వారివే. కానీ మరి మానవత్వం సంగతి? ఎర్రిస్వామి కూడా ఎవ్వరిని ఆపి సహాయం చేయమని కోరలేదు. అతని భయం, కన్ఫ్యూజన్ అతనిది. కానీ అతను సహాయం అడిగి ఉంటే అంతమందిలో ఎవరో ఒకరు ఆ బైక్ ని పక్కకు జరిపి ఉండేవారేమో. అయితే ఇక్కడే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, వేమూరి కావేరి బస్సు ఆ బైక్ ని ఢీ కొట్టడానికి ముందే ఒక బ్లూ కలర్ బస్సు ఆ బైక్ ని ఢీ కొట్టింది. దాంతో ఆ బైక్ ఏకంగా 30 మీటర్లు ముందుకు మరియు రోడ్డు మధ్యలోకి జరిగింది. అంటే బస్సుకు గట్టిగానే తగిలింది. అయినా సరే ఆ బస్సు ఆగకుండా వెళ్ళిపోయింది. అయితే అది చూసి ఎర్రిస్వామి కంగారు పడ్డాడు. బైక్ ని జరపాలనే ఆలోచన ఇక విరమించుకున్నాడు. అయితే ఆ తర్వాత పోలీస్ విచారణలో ఇది స్వయాన ఎర్రిస్వామి చెప్పిన యథార్థం. కనీసం ఆ బస్సుకి ఏం తగిలిందో లేదా ఎవరికైనా ఏమైనా ప్రాణాపాయం జరిగిందేమో అని కూడా కిందకి దిగి చూసి ఆ బైక్ ని పక్కకు జరిపిన వెనకాలన్న అంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఆ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా వెనకాల అంత పెద్ద ప్రమాదం జరగడానికి కారణమైంది. చిమ్మ చీకటి, రోడ్డుకు అడ్డంగా నల్లని బైక్, భోరున వర్షం, 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు నేషనల్ హైవే 44పై 3 గంటల సమయంలో రోడ్డుకి అడ్డంగా పడి ఉన్న బైక్ ని ఢీ కొట్టి సుమారుగా 300 మీటర్ల వరకు ముందుకు ఈడ్చుకెళ్ళింది. బస్సుకి ముందు వైపు బైక్ ఇరుక్కుపోయింది. బైక్ ని గుద్దిన తర్వాత 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం లాక్కెళ్ళింది. అంటే ఇది మామూలు విషయం కాదు. బస్సు బ్రేకింగ్ సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటాయి. బ్రేక్ వేసిన వెంటనే కొంచెం ముందుకు జరిగి ఆగిపోతాయి. బైక్ లాగా బస్సులు స్కిడ్ అవ్వవు అడ్వాన్స్ బ్రేకింగ్ సిస్టమ్ వాడినప్పుడు. మరి ఏకంగా 300 మీటర్ల ముందుకు వెళ్ళిందంటే అది కూడా బైక్ ని తోసుకుంటూ. మరి అప్పటిదాకా డ్రైవర్ ఏం చేస్తున్నట్టు? డ్రైవర్ పూర్తిగా ఫెయిల్ అయినట్టే కదా.
బస్సు కింద ఇరుక్కున్న బైక్ పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయిందో లేకపోతే పెట్రోల్ ట్యాంక్ డ్యామేజ్ అయిందో బైక్లోని పెట్రోల్ బయటికి వచ్చేసింది. బస్సు బైక్ ని ముందుకు తోసుకొని వెళ్ళేటప్పుడు నేల మీద జరిగే రాపిడికి ఫ్రిక్షన్ కి నిప్పు పుట్టి పెట్రోల్ వల్ల మంటలు మరింతగా వ్యాప్తి చెందాయి. డ్రైవర్ బస్సు నుంచి బయటికి దూకి అతను తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని నీటితో మంటలు ఆర్పడానికి ట్రై చేశాడని, ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడని ప్రత్యక్ష సాక్షులు కొంతమంది చెబుతున్నారు. ఆ వాటర్ బాటిల్ నీళ్లతో ఏం మంటలు ఆర్పాలనుకున్నాడో అతనికే తెలియాలి. కనీసం డ్రైవర్ మిగిలిన ప్యాసింజర్స్ ని అప్రమత్తం కూడా చేయలేదు. కొన్ని డోర్స్ లాక్ అయిపోయి ఓపెన్ అవ్వట్లేదు అనుకుందాం. బయట నుంచి డ్రైవర్ మరియు క్లీనర్ కనీసం బస్సు అద్దాలు పగలగొట్టినా సరే ఇంకొంతమంది ప్రాణాలు దక్కేవి కదా. కనీసం వాళ్ళు ఆ పని కూడా చేయలేదు. వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. బస్సును ప్యాసింజర్లను మంటల్లో వదిలేసి పోయే ప్రాణాలు మావి కావుగా మీవేగా అన్న ధీమాతో ఇంకో పక్క వరుసగా జరుగుతున్న దారుణమైన సంఘటనలను చూస్తున్న ఎర్రిస్వామికి ఏం చెయ్యాలో తెలియని అర్థం కాని పరిస్థితి. ఎక్కడ ఈ కేసు తన మీదకు వస్తుందో అని భయపడి శివశంకర్ దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకుని అక్కడ నుండి దూరంగా జరిగి తగలబడుతున్న బస్సును గుంపులో చేరి చూడడం మొదలెట్టాడు. ఏం జరుగుతుందో అనే టెన్షన్ కొద్దీ బస్సు డోర్లు జామ్ అవడంతో ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండోస్ కూడా పనిచేయకపోవడంతో మంటలు ఎక్కువగా వ్యాప్తి చెందే లోపే గ్లాస్ విండోస్ బ్రేక్ చేసుకొని 12 మంది దాకా బస్సు నుంచి దూకేశారు. మంటలు ఎక్కువ అవుతున్న సమయంలో అటుగా కారులో వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ హరీష్ అనే మానవత్వం మూర్తి భవించిన ఆపద్బాంధవుడు ఒక పక్క బస్సు తగలబడుతున్నా సరే తన ప్రాణాలకు సైతం తెగించి బండరాయితో ఆ బస్సు అద్దాన్ని ఒకదాన్ని పగలగొట్టాడు. దాంతో లోపల వారు పగిలిన అద్దాలు గీసుకుంటున్నా గుచ్చుకుంటున్నా కొంతమంది బయటికి దూకి తమ ప్రాణాలను కాపాడుకోగలిగారు. ఆపద్బాంధవుడు హరీష్ ఇంకొన్ని అద్దాలను పగలగొట్టాలనుకున్నాడు. కానీ ఆ రాయి బస్సు కిందకి జారుకోవడంతో అక్కడ మంటలు ఎక్కువగా ఉండడంతో అతని ప్రయత్నం అక్కడితో విరమించాడు. ఆ రాయి తీయడానికి వీలు కాకపోవడంతో ఎలాగైనా సరే వీళ్ళని రక్షించాలని అతని కారులోని జాకీ తెచ్చి బస్సు అద్దాలను పగలగొట్టాలి అనుకున్నాడు. కానీ అప్పటికే మంటల్లో తగలబడుతున్న బస్సు యొక్క ఫ్యూయల్ ట్యాంక్ బ్లాస్ట్ అయిపోయింది. అప్పటి వరకు కొంత కంట్రోల్ గా ఉన్న మంటలు ఒక్కసారిగా విజృంభించాయి. ఆ సంఘటన చూస్తున్న జనంతో ఇంకా దారిన వెళ్లే వెహికల్స్ తో ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అతని కారు చుట్టూ జనం ఇంకా ఇతరత్ర వెహికల్స్ దారి ఇవ్వకుండా చేరిపోయారు. హరీష్ కి కారుని సమీపించడానికి కుదరలేదు. మంటలు ఇంకా ఎగసి పడుతున్నాయి. బస్సు నుంచి రక్షించమని ఆర్తనాదాలు మిన్నంటాయి. పాపం ఒక తల్లి తన పసిపాపను చూపిస్తూ దీనంగా రక్షించమని వేడుకుంటుంది. దారి లేకపోవడంతో కారు నుంచి జాకీ తెచ్చి ఆలోచన విరమించుకొని బస్సు వెనకున్న అద్దాన్ని పగలగొట్టడానికి మరొక పెద్ద రాయిని దొరకబుచ్చుకొని ప్రయత్నించారు హరీష్ గారు. కాకపోతే అతనికి వెనకవైపు ఉన్న అద్దం బాగా హైట్ గా ఎత్తుగా ఉండడంతో పైగా వర్షం నీరు అతను మొహం మీద పడుతూ ఉండడంతో ఇంకా ఆ చీకట్లో అతనికి అంత సులువు కాలేదు ఆ ప్రయత్నం. రాయితో అద్దాన్ని గట్టిగా కొట్టాడు. మొత్తానికి చివరికి బీటలు వారింది. బస్సు ఫ్యూయల్ ట్యాంక్ బ్లాస్ట్ తర్వాత మంటలు బస్సు లోపలికి బాగా ఎగబాకాయి. ఆ వేడికి కూడా అద్దాలు మరికొంత బీటలు వారింది. అదే అదునుగా బస్సు లోపల ఉన్న వారు వెనక అద్దాన్ని పగలగొట్టుకుంటూ కొంతమంది ప్రాణాలని రక్షించుకోవడానికి బయటికి దూకేశారు. బస్సు వెనక వైపు అద్దం చాలా ఎత్తుగా ఉండడం వల్ల అలా దూకిన వారికి కాళ్ళు చేతులు నడుముకు బాగా దెబ్బలు తగిలాయి. కొంతమందికి ఫ్రాక్చర్ కూడా అయ్యాయి. ఆల్రెడీ కాలిన గాయాల మీద బస్సు అద్దాలు గుచ్చుకున్న గాయాలు మరింత బాధను కలిగించాయి. అయినా సరే ప్రాణాలు దక్కాయి. అదే సంతోషం బ్రతికిన వాళ్లకు, బ్రతికించిన వాళ్లకు, ప్రేక్షకులందరికీ కూడా. ఇంతలో మరో మానవతామూర్తి హైమారెడ్డి అనే ఆమె కూడా ఆమెకు తోచిన విధంగా సహాయ సహకారాలను అందించే పనిలో నిమగ్నమయ్యారు. హరీష్ గారు మంటల్లో చిక్కుకున్న బస్సులోని వారిని రెస్క్యూ చేయడానికి ఇంకొంతమంది సపోర్ట్ తీసుకుందామని ప్రయత్నిస్తే వారంతా కూడా సపోర్ట్ చేయకపోగా ఇవన్నీ మీకెందుకండి, వదిలేయండి, ఇవన్నీ రిస్క్ తో కూడుకున్న పనులు మీకెందుకు, వదిలేసేయండి అని చెప్పి సలహా ఇచ్చారే గాని, అంటే చూడండి వాళ్ళు చేయలేదు సరే చేసే వాళ్ళని కూడా చెడగొడుతున్నారు. ఇదేం సైకాలజీ చూడండి. అలాగే ఆ తర్వాత వచ్చిన హైమారెడ్డి గారు కూడా ఆమెకు తోచిన విధంగా ఆమె సహాయ సహకారాలు అందిస్తుంటే అలాగే ఆమె ఇంకొంతమందిని 4గురిని సపోర్ట్ అడిగారు అనమాట. ఎందుకంటే ఆమె ఒక్కళ్ళే చేయలేక కొన్ని ఇతరుల సహాయం అడిగినప్పుడు వాళ్ళు కూడా ఆమెతో అలాగే మీకెందుకండి ఇవన్నీ వదిలేసేయండి, ఇవన్నీ గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారని ఆమెకు ఉల్టా సలహాలు ఇవ్వడం మొదలెట్టారు. ఒకరిద్దరు పూనుకుంటేనే 10 నుంచి 15 మంది దాకా ప్రాణాలు కాపాడగలిగారు.
అదే ఇంకొంతమంది వెంటనే స్పందించి ఉంటే బస్సులోని అందరి ప్రాణాలు కాపాడగలిగేవారేమో కదా. కానీ అక్కడ ఉన్న వారిలో చాలా మంది తగలబడుతున్న బస్సుతో సెల్ఫీలు తీసుకునే బిజీలో, ఇంకా కాలుతున్న బస్సును వీడియోలు తీసే పనిలో ఉన్నారు. కానీ ఎవ్వరూ కనీసం అద్దాలు పగలగొట్టి బస్సులోని వారిని రక్షించాలనే ప్రయత్నం కూడా చేయలేదు. అయ్యో, సాటి మనుషుల ప్రాణాలు పోతున్నాయే, వారికి వీలైనంత సపోర్ట్ అందిద్దామని ఎవ్వరికీ లేదు. మంచి సీన్ మిస్ అయిపోతుందనే ఫీలింగ్. కాలిపోతుంటే మంచి సీన్ ఏంటండి? బస్సు తగలబడిపోతుంటే మనుషులు లోపల కాలిపోతుంటే మంచి సీన్ ఏంటండి? అది మూర్ఖత్వం కాకపోతే ఏంటి? బస్సు ఫ్యూయల్ ట్యాంక్ పేలిన తర్వాత మంటలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మరింతగా వ్యాప్తి చెందాయి. లోపల ఉన్న వారందరూ బయటికి రావడానికి ఉన్న 1-2 అద్దాలు పగలగొట్టుకున్న దారిలో, ఆ దారిలో నుంచి తోపులాటతో అందరూ ఒకేసారి రాలేని పరిస్థితి. ఈ ప్రమాదంలో డ్రైవర్ మరియు క్లీనర్తో సహా మొత్తం మీద 27 మంది దాకా ప్రాణాలు దక్కించుకోగలిగారు. అయితే పసిపిల్లలతో సహా 19 మంది సజీవంగా దహనమైపోయారు. అయితే బస్సు లగేజీ కంపార్ట్మెంట్లలో ఉంచిన సుమారుగా 234 కొత్త సెల్ ఫోన్లు మంటలకు మరింత ఆజ్యం పోశాయి. సెల్ ఫోన్లలో ఉన్న బ్యాటరీలు పేలిపోయాయి. వాణిజ్య సరుకులు బస్సులో తరలించడంపై కూడా దర్యాప్తు జరుగుతుంది. ఆ సెల్ ఫోన్లు హైదరాబాద్లోని ఆరాంఘర్ ప్రాంతంలో బస్సు ఎక్కిన వ్యక్తివని తేలింది. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రిస్వామి తెల్లవారుజామున 4:10 వరకు గుంపులోనే దూరంగా ఉండి అంతా గమనించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యపై A1గా, అలాగే కావేరీ ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్ పై A2గా కేసులు నమోదు చేశారు. ఆల్రెడీ ఆ బస్సు పైన అనేక చలనాలు ఉన్నట్టు, అలాగే డ్రైవర్ లక్ష్మయ్యపై గతంలో కూడా దురుసుగా డ్రైవింగ్ చేసినట్లు కంప్లైంట్లు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను అరెస్ట్ చేశారు. వేమూరి వినోద్ కుమార్ అబ్స్కాండింగ్ లో ఉన్నారు. అలాగే ఎర్రిస్వామిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైతే శివశంకర్ యొక్క మొబైల్ ఫోన్ అతను తీసుకెళ్లాడో ఆ ఫోన్ ఆధారంగానే ఎర్రిస్వామిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బాధాతప్త హృదయంతో ఈ వివరాలను ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియోను లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. శుభమస్తు, విజయోస్తు. జై భారత్, జై హింద్.